జానకీపురం అనే గ్రామంలో దానయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి, పిల్లికి కూడా బిచ్చం వెయ్యని వ్యక్తి. ఒకరోజు దానయ్య బజారుకు వెళ్ళి తిరిగి వస్తుండగా అతనికి కొబ్బరి బోండం దుకాణం కనిపించింది. దానయ్య కొబ్బరి బోండం తాగాలనుకున్నాడు. దుకాణదారుణ్ణి కొబ్బరి బోండం ధర అడిగాడు. అతను ఒకటి 20 రూపాయలని చెప్పాడు. దానికి దానయ్య 10 రూపాయలకి ఇవ్వమని బేరమాడాడు. పిసినారి దానయ్య గురించి తెలిసిన దుకాణదారుడు ఇలా చెప్పాడు, నీవు ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే నీకు 10 రూపాయలకే బోండం దొరుకుతుంది అని చెప్పాడు. సంతోషించిన దానయ్య ధర తగ్గుతుంది కదా అని ఓపిగ్గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. చెప్పినట్టే అక్కడ దుకాణం ఉన్నది. దానయ్య దుకాణం దగ్గరకు వెళ్ళి బోండం ధర అడిగాడు. అతను ఒకటి 10 రూపాయలని చెప్పాడు. బుద్ధి పోనిచ్చుకోనటువంటి దానయ్య 5 రూపాయలకి బేరం ఆడాడు. దుకాణదారుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే నీవు కోరిన ధరకు బోండం లభిస్తుందని చెప్పాడు. ధర తగ్గుతుందని మరలా ఓపిగ్గా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా వెళుతున్న దానయ్యకు ఇంకొక దుకాణం కంటపడింది. మరలా అక్కడికి వెళ్ళి బోండం ధర అడిగాడు. దుకాణదారుడు ఒక బోండం 5 రూపాయలని చెప్పాడు. ఇంకా తక్కువకి వస్తుందని ఆశించిన దానయ్య 3 రూపాయలకు ఇవ్వమని అడిగాడు. అందుకు దుకాణదారుడు, నీవు ఇంకొంచెం ముందుకు వెళ్ళావంటే కొబ్బరి తోట కనిపిస్తుంది. 3 రూపాయలకేం కర్మ, నీవు ఎన్ని కావాలంటే అన్ని ఉచితంగా తీసుకోవచ్చు అని చెప్పాడు. వెంటనే దానయ్య సంబరపడిపోయి కొబ్బరి తోటకు వెళ్తాడు. తోటలో అన్ని కొబ్బరి బోండాలు చూసిన దానయ్య సంతోషంతో చకచకా కొబ్బరి చెట్టు ఎక్కడం ప్రారంభిస్తాడు. దిగడం చేతకాని దానయ్య చెట్టు మధ్యలోకి వెళ్ళాక కిందకు చూసి భయపడతాడు. భయపడి ఎవరైనా కాపాడండి అని కేకలేస్తాడు. భయంతో వణుకుతూ కాలు జారి కింద పడ్డాడు. కాలు విరిగి బాధపడ్డాడు. ఉచితానికి కక్కుర్తి పడ్డ దానయ్యకు కాలు విరిగి బోలెడు ఖర్చయింది. గుణం కుదిరింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. సమాప్తం.